54 55 అయితే పెట్టేసా. హలో గాయ్స్, మై నేమ్ సను కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. గాయ్స్, ఈ వీడియోలో అయితే మనం ఈ సోలార్ ప్యానల్ అయితే రివ్యూ చేయబోతున్నాం. గాయ్స్, ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. అరౌండ్ 850 రూపీస్ అయితే పడ్డది మనకైతే. ఇదైతే దీని కంపెనీ నేమ్ ఏంటంటే గోల్డ్ గ్రీన్. గాయ్స్, ఇదైతే మా ఫ్రెండ్స్ అయితే రిఫర్ చేశారు బెస్ట్ కంపెనీని. ఎందుకంటే అలా అయితే చాలా సైన్స్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. అందుకే మనం కొన్ని ప్రాజెక్టులు అయితే చేద్దామని ఈ సోలార్ ప్యానల్ అయితే కొన్నాము. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. పైన అయితే మంచి గ్లాస్ లేయర్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే మనం ఇదైతే ఏదైనా బయట ఏమైనా ప్రాజెక్టులు చేసినప్పుడు వర్షం గట్ట పడ్డదనుకోండి, సోలార్ ప్యానల్ అయితే మనం ఇటు అవ్వకుండా డ్యామేజ్ అయితే అవ్వకుండా అయితే మంచి ప్యానల్ క్వాలిటీలు అయితే ఇచ్చాడు గైస్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి చిన్న క్యాప్ అయితే ఊడిపోయింది. ఎటు అనుకోకండి, పర్లేదులేండి. ఇలాగైతే ఇలా పైకి పుల్అప్ చేస్తే అయితే లాక్ అయిపోద్ది గైస్. ఈ క్యాప్ ఎందుకు అనుకుంటున్నారు కదా గైస్, ఈ క్యాప్ అయితే మనకి ఈ సోలార్ ప్యానల్ వెళ్ళి పవర్ వచ్చే ఇన్పుట్ గైస్. ఎందుకంటే ఈ కేబుల్స్ ఇంకొంటే ఆ రాడ్స్ ఉన్న టైప్ ఉన్నాయి కదా, వాటికి మనం కేబుల్స్ అయితే పెడితే మనకైతే పవర్ వస్తుంది. ఆ పవర్ని అయితే మనం నీట్గా తీసుకున్నట్టు ఉంటుంది గైస్, ఏ గజిబిజిగా ఉండకుండా. ఇదైతే మంచి కవర్ అయితే ఇచ్చాడు గైస్. ఆ ప్యానల్స్ లోపల వాటర్ కూడా వెళ్ళకుండా మంచి క్వాలిటీలో అయితే ఇచ్చాడు ప్యానల్స్ అయితే. మనం ఈ సోలార్ ప్యానల్స్ అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే తయారు చేయొచ్చు గైస్. ఈ స్క్రీన్ మీద ఇచ్చే ప్రాజెక్టులు అయితే ప్రతిదీ మనం తయారు చేయొచ్చు గైస్ ఈ ప్యానల్తోని. నేనైతే కొన్ని ప్రాజెక్టులు అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, మనమైతే అదే చేద్దాం. మీకు ఏదైనా ప్లాన్స్ ఉన్నా పర్లేదు, మీరు కామెంట్ చేయొచ్చు. నేనైతే ఏదో ఈ ప్యానల్తో అయితే మనం ఏదైనా ప్రాజెక్ట్ అయితే తయారు చేయొచ్చు నెక్స్ట్ వీడియోలోని. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ ప్రాజెక్టులు అయితే. మనమైతే ఫస్ట్ అయితే దీనికి కేబుల్స్ అయితే సెట్ చేసుకొని మన మేడపైకి వెళ్ళిపోయి ఈ సోలార్ ప్యానల్ అయితే వర్కింగ్ అయితే మీకు చూపిస్తాను. లెట్స్ గో గైస్. గైస్, ఈ కేబుల్స్ అయితే నేను సెట్ చేయబోతున్నాను. ఇవైతే మనకి ఈ స్పీకర్స్లో గట్రా దొరుకుతాయి కదా, ఆ కేబుల్ అయితే నా దగ్గర ఉంది ఇప్పటికీ. మనం ఈ కేబుల్ని అయితే సెట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీని వైండింగ్ అయితే తీసేద్దాం మనం. గైస్, వైండింగ్ అయితే తీసేసాం మనం. ఇదైతే నీట్గా మనమైతే ప్యానల్స్కి అయితే సెట్ చేసేద్దాం. ఇది సెట్ చేయడం కొంచెం మీకు చిరాగ్గా ఉంటుంది, అందుకే క్లిప్స్ అయితే కట్ చేస్తాను నేను. సెట్ చేసేద్దాం గైస్. కేబుల్స్ అయితే సెట్ చేసేసాను. ఇప్పుడు ఆ క్యాప్ అయితే మీకు సెట్ చూపిస్తాను చూడండి. అవును గైస్, ఈ క్యాప్ అయితే మనం ఇలాగ కరెక్ట్గా చూసారా, ఆ సర్కిల్ టైప్లో ఉంటే ఈ క్యాప్ని అయితే మనం పైకి ఇలా సెట్ చేసేటైతే మనకైతే నీట్గా క్లీన్గా ఉంటుంది మన ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడైతే మనం ఈ ప్యానల్ అయితే మొత్తం సెట్ చేస్తాం కాబట్టి మేడపైకి వెళ్ళి మనం మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్. గైస్, నా దగ్గర అయితే ఒక మల్టీమీటర్ కూడా ఉంది. మీకు పవర్ ఎంత వస్తుందో కూడా చూపిస్తాను నేను. ఈ మల్టీమీటర్ని అయితే మనం 10 amps దగ్గరికి అయితే పెడితే మనకైతే ఆ పవర్ ఎంత వస్తుందో మనం చూడగలం. లెట్స్ గో గైస్. గైస్, ఇప్పుడైతే ఫుల్ నైట్గా ఉంది. మనం రేపు అయితే చూద్దాం. గైస్, మంచి ఎండ ఉంది. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 12:30 ఎంత అవుతుంది. ఇప్పుడైతే మనం సెట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ అయితే మల్టీమీటర్తో పవర్ ఎంత వస్తుందో చూద్దాం. గైస్, మల్టీమీటర్ని అయితే మనం 10 amps దగ్గరికి అయితే పెట్టాము. ఇప్పుడు మనం అయితే సెట్ చేద్దాం. కేబుల్స్ అయితే సెట్ చేసి పవర్ ఎంత వస్తుందో చూద్దాం. గైస్, చూసారా, కరెక్ట్గా అయితే మనకి 50-55 ఆ టైప్లో వస్తుంది చూసారా పవర్ని అయితే. ఇప్పుడైతే మన దగ్గర అయితే నా దగ్గర అయితే డీసీ మోటార్ ఒకటి ఉంది గైస్. ఆ డీసీ మోటార్ అయితే టెస్ట్ చేద్దాం. సౌండే వినొచ్చు, అంత స్పీడ్ మీద తిరుగుతుంది మోటార్ అయితే. చూడండి, మీరు ఇంకేదో వాడేస్తున్నా మనకు వచ్చి సోల్డరింగ్ మిషన్. ఇప్పుడు చూడండి, సోలార్ ప్యానల్ ఇలా తిప్పేస్తే తిరగదు. ఈ సోలార్ ప్యానల్ ఎలాగడితే తిరుగుతుంది.
చూసారు కరెక్ట్ ఎండ మీద ఉంది కాబట్టి ఇలా ఉంది మీకు. గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మీరైతే ఈ సోలార్ ప్యానల్తో అయితే ఏ ప్రాజెక్టులు అయితే చేయాలంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం అయితే చేద్దాం. బై బై గైస్.